కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకలోభ దైన్యమోహ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా, కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. అందుకే మేము కాశీ వెళ్లి కాలభైరవ దర్శనం చేసుకున్నాం, మాకేం బెంగలేదనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు నల్లతాడు. ఇంకా మా జోలికి ఎవరూ రాలేరు అను తాడు కూడా కడతారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో, అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను సుబ్రహ్మణ్య వైభవం గురించి ప్రసంగాలు ప్రారంభం చేస్తాను. ఏ 200 మంది ఇక్కడ ఆర్జిత గృహస్థులుగా ఉండడానికి సిద్ధపడి ఉన్నారో, అనగా పురుషార్థమును వెచ్చించి ఒక 500 రూపాయలు దాని కొరకు కావిళ్ళెత్తడానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ ఇతరులు. మిగిలినటువంటి భక్తులు కూడా ఉత్సవంలో పాల్గొనకూడదు అని భక్తులకు ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. కాకపోతే కావిడిత్తేటటువంటి వాళ్ళు మాత్రం ఆ ఆర్జితం చెల్లించిన వారై ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కావిళ్ళెత్తి దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ కావిడి ఎత్తడం ఎంత గొప్పదో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతమునందు విందురుగాని. ఇక్కడికి చేరిన తరువాత స్వామికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలతోటే అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి హోమం జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత మనందరం ఇల్లు చేరుకుంటాం. సాయంకాలం మళ్ళీ వల్లీ కళ్యాణం జరుగుతుంది. వల్లీ కళ్యాణం ఈ తలపెట్టిన కార్యక్రమం చాలా అరుదు, ఎక్కడో తప్ప ఎప్పుడో తప్ప జరగదు. ఆ తమిళనాటైతే పిల్లలు లేని వాళ్ళు పడుకుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమని ఎవరు కావిడెత్తుకున్నారో వారిని సుబ్రహ్మణ్యుడు పూర్ణముగా అనుగ్రహిస్తాడు అని. అందుకని వారి యందు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము ప్రచోదనమై ఉంటుంది కనుక వారు దాటితే వారికి సంతానము కలగనటువంటి పాపము పరిహరింపబడుతుంది అని వాళ్ళు విశ్వసిస్తారు. విశ్వసించి పడుకుంటుంటారు. అది చాలా పరమ పవిత్రమైన ఉత్సవంగా జరుగుతుంటుంది. నాకు తెలిసి పెద్దలు ఎవరైనా చేసి ఉండవచ్చు, నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో 200 పాలకావిళ్ళు ఒకేసారి స్వామివారికి పట్టుకుని శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు విన్న తరువాత దంపతులు రావడం అన్నది నాకు తెలిసి ఇదే ప్రప్రథమంగా జరగబోతోంది. అది కాకినాడ పట్టణంలో జరగబోతోంది. అందున విశేషించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క పరమభక్తులై పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు దీనికి నాయకత్వం వహించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. కనుక ఇంత పరమ పవిత్రమైన కార్యక్రమానికి రేపటి నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథా ప్రారంభం చేస్తాం. ఇందులో ఎవరైనా ఓపిక ఉన్నవాళ్ళు, నేను అందరి గురించి నేను ఈ మాట చెప్పట్లేదు, ఎవరైనా ఓపిక ఉంటే మేం చెయ్యగలము, ఈశ్వరుడు మాకు శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడు అనుకుంటే వాళ్ళు పాటించవలసిన నియమాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నన్ను మళ్ళీ ఆ తర్వాత వేదిక దిగిన తరువాత కానీ వెడుతున్నప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ అస్తమానం నన్ను దాని మీద ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, ఉప ప్రశ్నలు ఇన్ని వేయకండి. చెప్తున్నప్పుడే జాగ్రత్తగా వినండి. ఒకటి, మీరు చెయ్యవలసినటువంటి మొట్టమొదటి నియమం వేకువజామున నిద్రలేచి స్నానం చెయ్యడం. స్నానం చెయ్యడం అంటే వేడి నీళ్లు చెయ్యాలా అండి, చన్నీళ్లు చెయ్యాలా అండి? మీ శరీరము పరిమితి అనుమతిస్తే, మీకు ఆరోగ్యం ఉంటే మీరు తలస్నానం చన్నీళ్లతో చెయ్యండి. మీ శరీరము అనుమతించకపోతే ఇది ధర్మ సాధనం, ఏ దోషము లేదు, వేడి నీటితో తలస్నానం చెయ్యండి. చక్కగా రోజు చేసే భగవదారాధనం కన్నా ఒక్క అరగంట ఎక్కువ చెయ్యండి. విశేషించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని మీకు వస్తే, తప్పు లేకుండా చదవడం వస్తే సుబ్రహ్మణ్య భుజంగం చెయ్యండి తప్పకుండా. ఆ రోజు నుంచి సాత్వికమైన ఆహారమే తీసుకోండి. వల్లీ కళ్యాణం అయిపోయే వరకు రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకోకండి. బయట ఎక్కడ తయారు చేసిన పదార్థాలు తీసుకోకండి. హోటళ్లలోకి వెళ్ళి తినడం,
టీ స్టాల్స్ దగ్గర టీలు తాగడం, కాఫీలు తాగడం ఇలాంటి పనులు చేయకండి. మీ ఇంట్లో చక్కగా మీ భార్య గారు కూడా దానికి సహకరించగలిగి, ఒకవేళ వారికి ఆరోగ్యం బాగులేకపోతే వారిని ఇబ్బంది పెట్టకండి, వారు కల్పిస్తే తాగండి. భోజనం ఒక్కసారే చెయ్యండి, రాత్రి పలహారం చెయ్యండి, సాత్వికమైన పలహారం తీసుకుని భూషయనం చెయ్యండి. మంచం మీద పడుకోకండి, బ్రహ్మచర్యం పాటించండి. భూషయనం చేసినప్పుడు కటిక నేల మీద పడుకోమని నేను చెప్పట్లేదు, ఒక చాప వేసుకోండి, లేకపోతే బొంత వేసుకోండి, చలికాలం కాబట్టి. ఇవన్నీ మీ శరీరం అనుమతిస్తే చెయ్యండి, అనుమతించకపోతే మీరు బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోండి చాలు. చక్కగా భూషయనం చేయండి. మళ్ళీ ప్రాతకాలమునందు చక్కగా ఆరాధన చేసుకోండి. ఇంకా మీరు కట్టుకోవలసినటువంటి బట్టలకు సంబంధించినంత వరకు తడిపి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోండి. అనగా చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు కూడా కట్టుకోవచ్చు. పట్టు బట్ట కట్టుకోవాలా, సిల్క్ బట్ట కట్టుకోవాలా, నూలు బట్ట కట్టుకోవాలా, అలాంటి నియమాలు ఏమి ఉండవు. మీరు పరమ పవిత్రంగా శౌచాన్ని పెంచుకోవడం కోసమని మీరు చేసుకుంటున్నారు. శౌచము బాహ్యమునందు ఎంత ఎక్కువగా ఉంటే ఆంతరమునందు ఆ శౌచము కలుగుతుంది. నేను ఒక స్వామి పట్ల ఇప్పుడు ప్రత్యేకమైన ఆరాధనతో ఉన్నాను అన్న భావన పరిపుష్టమవుతుంది. అది పెద్ద పూజ అవుతుంది మీకు. ఇది చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యండి. సాయంకాలం వేళల్లో మళ్ళీ మళ్ళీ శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 రోజుల పాటు వల్లీ కళ్యాణం వరకు ప్రసంగం చేయడం అనేటటువంటిది కొంచెం అరుదుగా జరిగేటటువంటి విషయం. అది ఎప్పుడూ జరగాలి. కాకినాడలోనే నేను నిండు మనస్సుతో కోరుకుంటాను. కానీ అన్ని వేళలా శివమహాపురాణం అనేటటువంటి దాన్ని 30 రోజులో 40 రోజులో కార్యక్రమంగా జరగదు కదా, కొంచెం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఎన్ని పనులున్నా సాయంకాలం అయ్యేటప్పటికి శివాష్టోత్తరం దగ్గర నుంచే చదవడానికి సిద్ధమైపోయి ఉండండి. పూనికతో శృణ్వంతపః, మీరు పాటించిన శౌచము జాజ్వల్యమానం ఎప్పుడవుతుందంటే పూనికతో రేపటి నుంచి సుబ్రహ్మణ్యుడి యొక్క కథ వినడం ప్రారంభం చెయ్యండి. ఆయన ఎన్ని అవతారాల్లో వచ్చారో, ఎంత గొప్ప అవతారాలో అవన్నీ మీరు వింటూ ఉంటే కేవలము వినడము చేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. రేపటి నుంచి మేము ఇలా ఉండలేమండి, మా శరీరాలు అనుమతించవు అన్నవాళ్ళు బెంగ పెట్టుకోకండి. కానీ 500 రూపాయల ఆర్జితం టికెట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఆ రోజున అనగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజామున లేవవలసిందే, ఇంట్లో ఆరాధన చేసుకోవలసిందే. అలాగని ఇంట్లో చేశాం ఇక్కడికి లేట్ అయిందంటే వీల్లేదు, పాలకావిడి ఎత్తుకోవడానికి సమయపాలనతో వచ్చేయవలసిందే. చక్కగా వచ్చేటప్పుడు ఉతికి ఆరేసినటువంటి బట్ట, పట్టుబట్ట కావచ్చు, నూలు బట్ట కావచ్చు, ఏదైనా సరే ఈశ్వరుడు మీకు ఏది కృప చేస్తే శౌచంతో ఉన్న బట్ట కట్టుకోండి. చక్కగా రండి. ఆ రోజున మాత్రం మధ్యాహ్నం భోజనం చెయ్యకండి, పలహారం చెయ్యండి, సాత్వికమైన పలహారం తీసుకోండి. కటికోపవాసం చెయ్యమని నేను చెప్పను, సాత్వికమైన పలహారం తీసుకోండి. ఎంత అవసరమో అంత తీసుకోండి. ఒకవేళ దానితో కూడా మేము ఉండలేమండి, అలవాటు లేదంటే సాయంకాలం కూడా కొద్దిగా 2 పళ్ళో ఏవో తిని పాలు తాగండి. ఎందుకంటే ఈ 500 రూపాయల టిక్కెట్లు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వల్లీ కళ్యాణంలో సామాగ్రంతా పట్టుకుని స్వామివారి గుడికి ప్రదక్షిణం చేసి మూల విరాట్కు చూపించి కిందకు వస్తారు. కాబట్టి ఇది అరుదైనటువంటి అవకాశం. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రత్యేకం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా కేవలం టిక్కెట్లు లేని వాళ్ళు, ఏమంటే మా పరిస్థితి అయితే టిక్కెట్లు కొననంత మాత్రం చేత మాకు అనుగ్రహం ఉండదా అని మీరు అనుకోకండి. నేను అటువంటి పాపపు పనులను సంకల్పం చేసేవాడను కాను. కట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్ధరణ ఎక్కువ ఉంటుంది. నేను ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడాలి. వాళ్ళు పురుషార్థమును చెల్లించారు కాబట్టి మీరు కూడా ఆ రోజున స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చి అభిషేకానికి అక్కడ పాత్రలు పెడతారు. ఏమంటే మాకు పాలు దొరకవన్నారు అనుకోండి, అంత పంచదార తీసుకురండి. పంచదార మాకు దొరకదండి అన్నారు అనుకోండి, అంత పెరుగు తీసుకురండి, ఆవు పాల పెరుగు. ఇంత ఆవు నెయ్యి తీసుకురండి. మీకు అవి కూడా దొరకలేదనుకోండి, అన్ని పువ్వులు పట్టరండి. మీ పురుషార్థం ఏదో ఒకటి పట్టరండి. ఇవేవి మీకు దొరకలేదనుకోండి, మీరు బెంగ పెట్టుకోకండి, హాయిగా వచ్చి అక్కడ కూర్చోండి. మీకోసం గోపాలకృష్ణ స్వామి గారు, మా దొరగారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప ఏర్పాటు కూడా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పీఠాధిపతులు కూర్చుని ఉండగానే చూసిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఆ రోజున యాగం దగ్గర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఎంత మంది జనం ఉన్నారో అందరినీ ఆ యాగవేదిక దగ్గరికి తీసుకొచ్చి
స్వామివారి చేత అందరికీ అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరూ చిన్నబుచ్చుకోకూడదు, అందరికీ ఆ ఫలితం అందాలి అని చేస్తున్నాం. కాబట్టి మీ సాధ్యమైనంత వరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో టిక్కెట్టు లేకపోయినా మీరు పూనికతో చక్కగా ఆ దీక్షా కార్యక్రమాన్ని కొంతమంది కొనసాగించుకోవచ్చు. అలా పూనికతో ఉండి ఆ రోజు పొద్దున్న మీరు ఇంట్లో పూజ చేసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా ఒక్కసారి ఆ యాగగుండాన్ని దర్శనం చేసి దగ్గరకు వచ్చి స్వామివారితో అక్షతలు వేయించుకుని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళవచ్చు. కళ్యాణాన్ని కూడా వచ్చి వీక్షించవచ్చు. కళ్యాణం తలంబ్రాల అక్షతలు కూడా తీసుకున్న తరువాత టిక్కెట్ ఒకటి దొరకలేదని మీరు బెంగ పెట్టుకోకండి. ఆ మర్నాడు ఉదయం పునఃపూజ, స్వామివారికి ఉదయం పూజ చేసినప్పుడు మీరు ఏ శౌచముతో కూడినటువంటి పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారో దాన్ని ఈశ్వరా నువ్వు శరీరము ఆరోగ్యము ఇచ్చినందుకు నేను ఈ 4-5 రోజులు అలా ఉన్నాను, ఇవాళ నుంచి నేను ఈ రోజులలో ఉన్నంత శౌచముతో ఉండకపోయినా కొద్దిగా అటు ఇటు అయినా నీవు మన్నించదవు కాక, కాబట్టి నేను ఇక్కటితో దీనిని విరమించుచున్నాను అని ఒక సంకల్పం చెప్పి నమస్కారం చేసుకుని చక్కగా కొద్దిగా ఏదైనా పదార్థం నైవేద్యం పెట్టి మీ నిత్య జీవన స్రవంతిలోకి మీరు వచ్చేసేయచ్చు. నేను అనుకుంటున్నాను, నేను దీని గురించి స్పష్టంగానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మరి నేను చెప్పాను కాబట్టి స్పష్టంగా నాకు అనిపించిందో, ఇందులో ఏవైనా మీకు సహేతుకమైన అనుమానాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పిన దాంట్లో? ఇంకా మాకు అర్థం కాలేదండి, కొంచెం తెలుసుకోవలసిందన్న అనుమానం మీకు ఏమైనా ఉందా? ఎవరికైనా వేదిక దిగిన తరువాత మాత్రం ఇంకా నన్ను అడగవద్దు, ఎందుకంటే దానికి అంతు ఉండదు. ఇంకా ఆ అనుమానం అన్నది ఎక్కువ ఉండకూడదు. నేను స్పష్టంగా చెప్పాను. ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే నన్ను అడగండి. ఏదైనా ఉందా మీకు అనుమానం? ఇందులో ఉంటే మీకేం బెంగలేదు, చెయ్యెత్తి మీకున్న అనుమానం అడగండి. ఏమీ లేదు కదా, లేకపోతే సంతోషంగా ఉండండి. కాబట్టి హరి ఓం. ఇప్పుడు మనం చక్కగా కార్యక్రమంలోకి ప్రవేశించేద్దాం. ఒకానొకనాడు, అంటే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం మొదలు పెడుతున్నాం కదా అని నాకెందుకో పొద్దున్న శివమహాపురాణం చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన, బహుశా ఈశ్వర సంకల్పముగానే కలిగిందేమో, నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటో, ముందు నా గురించి చెప్పి నా పెళ్ళవకుండా మా తమ్ముడికి చెప్పేద్దాం అనుకుంటున్నావా అనిపించింది. అందుకని ముందు ఇటు వచ్చాను ఇవాళ. ఓహో, ఈశ్వరుడు బహుశా నాకు జ్ఞాపకం చేసేలా ఉందని. ఒకానొకనాడు పార్వతీదేవి యొక్క చెలికెత్తెలైన జయ విజయ అక్కడుంటే జయ విజయ, నారాయణి దగ్గరుంటే నారాయణుడి దగ్గరుంటే జయ విజయులు, అంతే తేడా. కాబట్టి జయ విజయ వాళ్ళిద్దరూ అమ్మవారితో ఈశ్వర సంకల్పం ఒక గొప్ప పని జరగాలి కాబట్టి వాళ్ళ అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మా, నంది ఉన్నాడు, నిన్ను వహిస్తాడు, శంకరుణ్ణి వహిస్తాడు, కానీ ఆయనకి కించిత్ శంకరుడి మాట ఔదల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంతే, నీకు తెలుసుగా, అసలు కందిరీగగా తొలిచేసి ప్రదక్షిణం చేసినవాడు. మన మాటే వినేవాడు ఒకడు లేడమ్మా, ఈ మాట రాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటి, పార్వతీ పరమేశ్వరులు. బహుశా అమ్మవారు కూడా ఒక కొత్త పాఠం నేర్పాలనుకుని ఉంటుంది. మన మాటే వినేటటువంటి వాళ్ళు మనకుంటే బాగుంటుందమ్మా సేవకులు. కావుననొక్క సమర్థుని శ్రీవలయ సృజించి ద్వార సీమనను నిచినన్ సేవించునతడు జాగర భావముతో నీదు సెలవు పరమేశాని. అమ్మా, ఒక్కడిని నువ్వు సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటుంటాడు. అలాంటి వాడిని ఒకడిని తయారు చెయ్యమ్మా, మన అంతఃపురాన్ని కాపాడడానికి పనికొస్తాడు. దంపతుల్లో అలా ఉంటుందండి. అందులో వాళ్ళిద్దరూ ఆగర్ధ ఇవ సంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే. సరే, ఆ జయ విజయ చెప్పినటువంటి మాటని విన్నటువంటి పార్వతీదేవి అలాగే తయారు చేద్దాం, దానికి వచ్చిన లోటు ఉందని తన శరీరమునకు ఉన్నటువంటి మలమును ఒక నలుగు పిండిలా తీసింది స్నానం చేసేటప్పుడు. ఇది వినడానికి కొంచెం చిత్రంగానే ఉంటుంది ఈ కథ. నలుగు తీసి అక్కడ పెట్టింది. పెడితే పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ధ్యాన శ్లోకం గాని, ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ఫోటో గాని లోకంలో లేవు. పార్వతీదేవి నలుగు పెట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. ఆ పిల్లాడిని ఒకరిని తయారు చేసింది. వీడు చాలా బాగున్నాడని అమ్మవారు సంకల్పం చేసింది, ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు టంగుని లేచి కూర్చున్నాడు. అమ్మవారు అంది, అబ్బాయి నువ్వేం లేదురా, నువ్వు నా కుమారుడవు, నేనే కదా సృష్టించాను, కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారమునందు కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అని. ఎవ్వరు అన్న దాంట్లోకి శివుణ్ణి కూడా కలిపేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు
ఆయన అక్కడ ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ కథ మీ అందరికీ తెలుసున్నదే. ప్రమథగణాల్లో నందీశ్వరుడు వెనక శివుడు విజయం చేస్తుండగా ముందు లోపలికి వెళ్ళబోయాడు. అలా కుదరదన్నాడు ఈ పిల్లాడు. అనేటప్పటికి ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. ప్రమథగణాలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే ఏమవుతుంది? యుద్ధం ప్రారంభమైంది. ఈ పిల్లాడికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ పిల్లవాడికి శక్తులు ఇయ్యమ్మా, యుద్ధం చేస్తున్నాడు అన్నారు. అమ్మవారు శక్తులు ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమథగణాలందరినీ ఓడించేశాడు. ఇంకా అక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వాళ్ళు కూడా వచ్చేశారు యుద్ధానికి. ఇదేమిటి శంకరుడికి ఇంత ఉపద్రవం వచ్చింది? వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారండి. ఉన్నదొక్కటి మూడుగా కనపడాలి. మీకు ఏం చెప్పాలన్నా ఈ ముగ్గురితోనే చూపించాలి, నాలుగో వాడితో కుదరదు. ఎందుకంటే అదే మీకు పాఠం చెప్పాలి, అదే మూడుగా మారి చేసేస్తుంటుంది అలా కథని. కాబట్టి ఇప్పుడు అందరూ వస్తే శంకరుణ్ణి లోపలికి పంపించలేదు ఆయన. పంపించకపోతే శంకరుడు చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఆయన కంఠానికి గురిపెట్టి విసిరాడు. విసిరితే ఆ కంఠాన్ని ఉత్తరించేసింది త్రిశూలం. ఆ పిల్లవాడు మరణించాడు, కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. ఏదో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట పెట్టినటువంటి పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను త్రిశూలధారల చేత చంపేశానన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను, వాడు నా పిల్లాడు చంపేశారా అని చెప్పి పార్వతీదేవి దుఃఖాన్ని పొందింది. ఆవిడ దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి దేవతలందరూ వచ్చారు. ఆవిడ శంకరుణ్ణి నువ్వు మళ్ళీ నా బిడ్డని బ్రతికించు అంది. అంటే ఆయన అన్నాడు, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఉత్తర దిక్కుగా వెడితే కనపడినటువంటి మొట్టమొదటి ప్రాణి ఏది ఉంటుందో దాని తలకాయ తీసుకురండి, ఆ తలకాయ ఈ పిల్లాడికి పెడతానన్నాడు. మొట్టమొదట ఏనుగు కనపడింది, దాని తలకాయ ఎట్టుకొచ్చారు. ఆ ఏనుగు తలకాయని ఈ పడిపోయినటువంటి పిల్లవాడి యొక్క కంఠానికి కలిపాడు. అంటే బహుశः హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసిన మొట్టమొదటి డాక్టర్ ప్రపంచంలో పరమశివుడేనేమో. ఎందుకంటే ప్రథమో దైవ్యోభిషకో అని రుద్రాధ్యాయంలో ఉంది కదా, ఆయనే మొదటి వైద్యుడు లోకానికని. కాబట్టి ఆయన తలను అంటించాడు. అంటిస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు చక్కగా. కూర్చుని ఇప్పుడు వాడికి శంకరుడు తెలిసాడు. అది విచిత్రం. శంకరుడు తెలిసి ఆయనకి నమస్కారం చేశాడు. తండ్రి మీ పాదములకు నమస్కారములు అన్నాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్న తర్వాత ఓ చిత్రం జరిగింది. ఈలోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టేశారు. అంటే రేపు ఇంకా మనకి ఎలాగో రేపు పుడతారు ఆయన. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒక రోజున ఓ యోగ్యమైన సంబంధం వచ్చింది. అది విచిత్రం. మగపిల్లలు ఇంట్లో ఉంటే అడుగుతారు కదండి, మీ అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నామండి, మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నామని. అలా విశ్వరూప ప్రజాపతి అన్న ఆయన తన ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి వాళ్ళని ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. చాలా గొప్ప సంబంధం అని చెప్పి ఇద్దరికీ చేసుకోవాలనిపించింది అన్నాడు. అనిపిస్తే ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకు ముందు పెళ్లి చేస్తానబ్బాయి అన్నాడు శంకరుడు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు, గణపతి వెళ్ళారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన ఏం చేశారట, పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాతించకరోతియ తస్మై వై పృథివీజన్యం తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులిద్దరికీ ఆయన 7 మార్లు ప్రదక్షిణం చేశారట. ప్రదక్షిణం చేసి వాళ్ళని పత్ర పుష్పములతో పూజ చేశారు. చేస్తే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యుడికి ముందు వినాయకుడు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారము చేస్తారో వాళ్ళకి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినటువంటి ఫలితము వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం పడిపోతుంది. కాబట్టి అలా చేయకపోతే, చేస్తే పడిపోతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే తీర్థయాత్ర ఫలితం కదండి పడుతోంది. శాస్త్రం ఎక్కడికి సమన్వయం చేసిందో తెలుసా? అపహాయ గృహయో వై పితరౌ తీర్థమావ్రజేత్ తస్య పాపం తథా ప్రోక్తం హననీచ తయోర్యథాః. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తల్లిదండ్రుల్ని ధిక్కరించి ఏ కుమారుడైనా, తల్లిదండ్రులంటే ఆడపిల్ల వైపు తల్లిదండ్రులు కాదు, భర్త వైపు తల్లిదండ్రులు. కుమారుడు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వాళ్ళ మాట వినకుండా తీర్థయాత్రకి వెళ్ళిపోతే తల్లిని తండ్రిని చంపినటువంటి పాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళినటువంటి ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి తీర్థయాత్ర చేసేవాళ్ళు తల్లిదండ్రుల అనుమతి పుచ్చుకొని వాళ్ళకి నమస్కరించి బయలుదేరాలి. కొడుకు వాడికి తల్లి తండ్రి ఉన్న అదృష్టవంతుడైతే, లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసి బయలుదేరతాడు. కాబట్టి అలా ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి పార్వతీదేవికి నమస్కారం చేసి ఆ గణపతి భూప్రదక్షిణానికి బయలుదేరారు. ఆయన భూప్రదక్షిణం చేసి వస్తే ఆయన
ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేసి నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడవు కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి విశ్వరూప ప్రజాపతి యొక్క కుమార్తెలైన సిద్ధి బుద్ధినిచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏదో క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళారు, పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. మీకు ఈ విషయం శ్రీశైలం గురించి విన్నప్పుడు విని ఉన్నారు కాబట్టి చూడండి, ఈ కథ మీకు పైకి వినడానికి మీరు పరమ భక్తులు కనుక పరమ భాగవతోత్తములై భక్తితో వింటున్నారు కాబట్టి దీన్ని తిరస్కరించరు. ఇది జరిగి ఉంటుందండి, లేకపోతే ఎందుకు చెప్తుంది కథ? ఋషులు ఎందుకు చెప్తారు? కాబట్టి మేము అంగీకరిస్తున్నాం అంటారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఒక చిన్న పిల్లవాడికి చెప్తే వాడికి అరమరికలు తెలియవు కాబట్టి వాడు ప్రశ్న వేస్తాడు. నాన్నగారండి పోనీ ఏనుగు తలకాయ పెట్టాడు బానే ఉంది, అక్కడ వరకు మేమేమనం. పార్వతీదేవి సృష్టించినటువంటి పిల్లవాడు పరమశివుడికి ఈవిడ పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు నా కొడుకే అన్న విషయమే తెలియని వాడు సర్వజ్ఞుడైన శంకరుడా? మొదటి ప్రశ్న. 2, ఒకవేళ నిజంగా త్రిశూలంతో శంకరుడు ఆయన యొక్క తలని తీసేసి ఉంటే ఏనుగు తలకాయ పెట్టడం ఎందుకు? ఆ పడిపోయిన తలకాయే అంటించచ్చు కదా. రెండవ ప్రశ్న. ఒకవేళ నిజంగా ఏనుగు తలకాయే పెట్టి ఉంటే ఏనుగు తలకాయ పెట్టిన తర్వాత ఇప్పుడు తలకాయే మారిపోయింది కాబట్టి అసలు తల్లి ఎవరో కూడా తెలియని స్థితి పిల్లాడికి కలగాలి కదా. అసలు మంచి తలకాయ ఉన్నప్పుడు శంకరుడు తండ్రి అని తెలుసుకోలేని వాడు ఏనుగు తలకాయ వచ్చేటప్పటికి మాత్రం ఈయన శంకరుడు నా తండ్రిని నమస్కారం చేశాడా? ఇది ఎలా సాధ్యం? ఇది అడుగుతారు కదండి పిల్లలు. మరి దీన్ని సమన్వయం లేకుండా మీరు ఎలా ప్రతిపాదన చేస్తారు? భక్తి చేత అంగీకరించవచ్చు, దాన్ని మేం కాదనం. అది చాలా గొప్ప విషయం. అందులో మీకు అనుమానం ఉన్నా లేదంటే అందులో ఏదో సత్యం ఉంటుంది, లేకుండా ఋషులు చెప్పరు అని అంగీకరించగలిగినటువంటి వాడు మహాభక్తుడు. కానీ తెలుసుకోవడం అనేటటువంటిది జిజ్ఞాసుకి మంచి విషయం. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను దాని గురించి కొద్దిగా సంగ్రహంగా నేను పెద్ద వివరణ లేకుండా ఆవిష్కరిస్తాను. ఎందుకంటే నాకు తెలిసి, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అనేక గణపతి నవరాత్రి సభల్లో ఈ విషయాలన్నీ స్పృశించిన వాళ్ళను కనుక. మీరు చూడండి, పార్వతీదేవి అనగా ఎవరు? పార్వతీదేవి అంటే ఆవిడ పరమ ప్రకృతి. పరమశివుడు అనగా ఎవరు? పరమ పురుషుడు. ఆయన పరమ పురుషుడు, ఈవిడ పరమ ప్రకృతి. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు. పంచభూతాలు ఎవరు? అమ్మవారు. ఈ పంచభూతముల యందలి కదలిక ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పూజలో చాలా గొప్ప ఉపచారంగా పేరు దేందో తెలుసా అండి? తాంబూలాంది. ఎందుకు తాంబూలానికి అంత గొప్పతనం వచ్చేసిందో తెలుసా? మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ మనం సువాసిని పూజలు చేస్తే సువాసిని అందరికీ తాంబూలం ఇస్తుంటాం. తాంబూలానికి అంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే ఇందులో ఉన్నవి ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి ఊపిరితిత్తులు చేసేసి, గుండె చేసేసి, రక్తం చేసేసి, మాంసం చేసేసి, కొవ్వు చేసి, అస్థి, శుక్ల, మేధ అన్నీ తయారు చేసి పంచభూతాలతో ఒక శరీరాన్ని నిర్మాణం చేశారనుకోండి, దాన్ని అక్కడ పెట్టారు. ఈ శరీరము పంచభూతములతో మీరు తయారు చెయ్యగలరేమో కానీ దీన్ని మీరు కదపగలరా? చైతన్యముతో ఇది కదిలేటట్టు చెయ్యగలరా? లేదా మీరు తయారు చెయ్యకుండా ఈశ్వరుడే చేసిన శరీరంలోంచి చైతన్యము వెళ్ళిపోకుండా మీరు చేయగలరా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదండి ఆశ్చర్యం. ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది కదా. అందుకే పంచభూతములు పెట్టిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తోందో, అది ఎలా వెళ్ళిపోతోందో ఎవ్వరికీ తెలియదు. ఈశ్వర పంచభూతముల యొక్క సమన్వయమునందు జీవోత్పత్తి చేసి చైతన్య ప్రవేశం చేయించి నడిపి చైతన్యం తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఇవాళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావము నాకు ఆవిష్కరించడం. తామలపాకు, లవంగాలు, యాలుకలు, జాపత్రి, జాజికాయ, వక్కపొడి అన్నీ వేసి మడత పెట్టి నోట్లో పెట్టుకుని నవిలితే నోరు ఎరుపు రంగెక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే ఎరుపు నోరు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్ కారుణ్యం. అది పంచభూతముల యందు కదలినటువంటి చైతన్యం. ఈ చైతన్యం నీ సొత్తని చెప్పడం.
కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమ ప్రకృతి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఈ భూతములన్నింటినీ తయారు చేస్తుంది. ఈ శరీరములన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి. లోపల ఉన్నటువంటి చైతన్యం ఎవరు? శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చెయ్యడము అంటే ఏమిటి? కేవలము ప్రకృతికంగా తయారైంది, శివ సంబంధం లేదు. శివ సంబంధం లేదంటే చైతన్యము లేని ప్రాణిని కాదు ఇక్కడ అర్థం. శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేనన్నది తెలియదు. పైనున్న ఇది నేననుకుంటోంది. ఇది నేనని ఎందుకు అనుకుంటోంది? 3 గుణముల చేత బంధింపబడి ఉంది. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలం. ఈ మలముతో తయారయ్యాడు ఆ పిల్లవాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నవాడు, గుణాతీతుడు కాడప్పటికి. కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియడు, పరమపురుషుడు తెలియదు, శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శంకరుడన్న విషయం వాడికి తెలియదు. నీలో ఉన్న చైతన్యం శివాలయంలో లింగం అని వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు దేంతో తరిగేశాడు? తల త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలం అంటే ఏమిటి? త్రైగుణ్యం శూలమే తస్య పరసు సత్యనిష్టత. ఆ పైన ఉన్నటువంటి 3 త్రిగుణములు. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి సత్యము శంకరుడి చేతిలో ఉన్న త్రిశూలము. ఆయన గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం ఆ కంఠానికి తగిలిందో త్రిగుణములకు సంబంధించినటువంటి బుద్ధి పోయింది. పోయి ఇప్పుడు ఏ తలకాయ పెట్టబడింది? గజ, ఏనుగు తలకాయ పెట్టబడింది. గజముఖము అని కదండి అంటాం. గ అంటే గతి, కదలడం. జ అంటే పుట్టడం. ఎందులోంచి పుట్టి ఎందులో కెడుతున్నాడో తెలిసిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. ఇప్పుడు శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేటప్పటికి శంకరుడు తెలిసిపోతాడు కదండి. అందుకని శంకరుడికి నమస్కారం చేస్తాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన యొక్క మూర్తి ద్వారా లోకానికి తెలియ చెప్పడం. ఇప్పుడు ఆయన ఏమిటి? పైన ఏనుగు ముఖం. ఏనుగు చాలా పెద్దది, ఏనుగు తల చాలా పెద్దది. మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తలకాయ. ఏనుగు తలకాయ బ్రహ్మాండాన్ని చెప్తే కిందనున్న మనుష్య శరీరం పిండాండాన్ని చెప్తుంది. బ్రహ్మాండ పిండాండముల యందు ఏమున్నాయి? అందులోనూ పంచభూతాలున్నాయి, ఇందులోనూ పంచభూతాలున్నాయి. 2 పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ 2 లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము 2 కావు, ఉన్నది ఒక్కటే అని జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వత్వము అసి, అదే వాడై ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తలకాయి, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తే కదండి అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడు అయ్యాడు. వినాయకుడు అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నమునకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు చూడండి, ఇలా ఉంటే చేరుస్తాడా అని మీరు అనకూడదు. గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే 2 మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సు ఇది సంకల్ప వికల్ప సంఘాతము. కానీ దీనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్ప నిర్ణయం చెయ్యలేదు. ఇది చాలా తెలివైనటువంటి గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాయగలదంతే, ఆఖరి సంతకం ఆయనే పెట్టాలి, పై అధికారి బుద్ధి. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే చెప్తుంది. పోన్లే వాడు ఎవరో ఏదో చెప్తున్నాడు కదా, పోనీ అక్కడికి వెళదాం, 4 మాటలు వినొద్దాం, పోని పోయిందేముంది, ఏదో సుబ్రహ్మణ్యుడు వింటే చక్కగా పిల్లలకి మంచిది అంటున్నాడు కదా, పోని వెళ్ళొద్దాం అంటుంది. మళ్ళీ అదే ఏమంటుందంటే ఏదో అలా అంటూనే ఉంటా, అనకపోతే పెడతారండి మీరు, అందుకని వాడు అలా అంటాడంతే ఉతిదే.
నిజంగా నేను అలా చెప్పాను అనుకోండి, నాకు ఆ ప్రారంభం ఏం లేదు, నాకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా అని చెప్తే, అలా నీ సంఖ్యల కోసం ఉపన్యాసాలు చెప్పడం నాకేం అలవాట్లేదు. కాబట్టి ఆ నువ్వు అదంతా ఎందుకు, హాయిగా టీవీ చూడు అని అదే చెప్తుంది. ఇప్పుడు టీవీ చూడాలా, ఉపన్యాసానికి వెళ్ళాలా, ఎవరు నిర్ణయించాలి? రెండు మాటలు విని నిశ్చయం చేసేది ఏది ఉందో అది బుద్ధి. అందుకే మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుసా అండి. ఏమడుగుతామంటే మనం, ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి చేయడం అంటే అదే. అమ్మా, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక. నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీవేపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే మీ సిద్ధి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తినడం ఏమిటి? అది ఏమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే? అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ, ఆహా నన్ను ఇలా పడగొడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని త్రోసిరాజని మంచి వైపుకు వెడతానని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్ లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా, లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది, నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఎ పేషెంట్ హియరింగ్. ఆయన వింటారు, ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం, ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు, తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు, అంతే. మీకు అది ఒక ఉపనిషత్. చాలా కష్టం అండి జీవితంలో, అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ పోతే ఏమవుతుందో తెలుసా అండి? అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చింది అనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి అంతే. ఇంకా
జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేని వల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్లో మీకు పని ఉందనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమంటే మాకేదో పని ఉందండి, మీరు తొందరగా కొంచెం ఆ ఫైల్ పెట్టేయండి అని. ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు. వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. మీరు నోట్ రాసి ఆ ఫైల్ ఇచ్చేయాలంటే అధికారికి. అధికారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా సంతకం పెట్టేయండి సార్ దీని మీద అంటే గెట్ లాస్ట్ అంటాడు. ఆయన వరుస క్రమంలో చూస్తాడు. ఆయనకు అనుమానం వచ్చింది అనుకోండి, కట్టేసి పక్కన పారేస్తాడు. ఇంటికి కారులో పట్టరా అంటాడు. ఆయన చాలా మెల్లగా చూస్తాడు. చూసి ఒకసారి ఆయన సంతకం పెట్టారనుకోండి, పెడితే ఇంకా తర్వాత దేనికైనా ఆయనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన ఏం చేస్తారు, అంత తొందరగా పెట్టరు. మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మీరు పెట్టేయండి అనలేరు మీరు. అందుకే ఆయనకు అధికారం, అందుకే ఆయనకు ఛాంబర్, అందుకే ఆయనకు అంత గౌరవం. లోపలికి వెళ్లకుండా ఓ మనిషి అడ్డు. మీ యందు కూడా ఉన్నాడు అలాంటి అధికారి, అదే బుద్ధి. మీరు బయట ఇంత గౌరవం ఇస్తున్నారే అందరికీ, మీ బుద్ధికి మీరు ఎందుకు ఇవ్వరా గౌరవం? నిర్ణయించుకోవడానికి ఒక విషయాన్ని బాగా ఆలోచనకు అవకాశం ఇచ్చి అప్పుడు మీరు ఆ బుద్ధి చేత నిర్ణయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకా రెండో ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? ఎవరో ఒక పెద్దని మీరు నమ్మాలి జీవితంలో. అది పెద్ద తలకాయ, అది నన్ను రక్షించి తీరే తలకాయ, అది నన్ను పాడు చేయదని నమ్మాలి. మీరు నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలైతే మీరు మళ్ళీ వాళ్ళకి నివేదించాలి. అయ్యా ఇలాంటి సమస్య వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు వెంటనే చెప్పకండి, మీరు బాగా ఆలోచించండి అని చెప్పాలి. మీరు ఆలోచించి చెప్పండి నాకని చెప్పాలి. వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం. ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డాం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక. దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం. అన్నిటికన్నా ఏనుగుకి ఇష్టమైంది తన యొక్క దంతం. ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏమిటంటే స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది. దంతాలు మాత్రం మిరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది. దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుగుకి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా? తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు. మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయ్యుంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరు ఏం పొందుతారండి ప్రయోజనం?
శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని కదా. ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే మన వేపు అసలు గణపతికి సింధూరమే రాయరు. అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు. అందుకే ఆ రాజ్యం అంతా పైకొస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి, మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి లోకంలో? 3 ఉన్నారు. ఈ 3 4వ వస్తువు లేదు. ఈ 3 మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి సంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళు తెలియకుండానే ఏడు పాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు. అందుకే అందరికీ మేనమామే. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికి ఆ చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యను సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు. మా ప్రాణమూర్తి గారు లాంటి వాళ్ళైతే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడ్డు అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా. మరి చందమామ కనపడ్డు చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా వెర్రెక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు ఇలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్ని టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయి వాడు ఉండేవాడు. వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం. ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన పెద్ద హోరు. రే ఏమిట్రా హోరు? సముద్రపు హోరు నీకు విచిత్రమే, నేను రోజు చూస్తుంటాను, రా దగ్గరికి చూద్దుగానే అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ, దానికి పైలెట్గా వెడుతున్నటువంటి పడవలు, ఇవన్నీ చూసేటప్పటికి కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికి ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదాం ఏంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో. సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు. నాన్నగారండి ఏనుగండి నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి, ఎలిఫెంట్ టస్కర్ దంతాలు ఉన్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ₹1 ఇస్తే మావటి వాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటుంది, నోరు కిందకుంటుంది. అది ఇలా ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా ఇలా అని పట్టుకుంటుంది చక్కగా. పరకలు పడిపోకుండా ఇలా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఓ కట్టలా ఎత్తి
అలా నోరు తెరిస్తే ఇలా ముందుకో త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది, అందులోకి అలా తోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డంతటిని ఇలా మింగేస్తుంటే, అలా మీరు చూస్తుంటే ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మావటి మాట వినడం, మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి. అందుకని మీరు గణపతి పూజ ఏం చేయాలి? ఆయన్ని చూస్తూ కూర్చుంటే చాలు. అందుకే మీకు లోకంలో ఆబాల గోపాలం అనగా పిల్లలతో సహా ఇష్టపడే దేవతా స్వరూపాలు రెండే ఉన్నాయి. ఒకటి గణపతి, రెండు హనుమ. మీరు చూడండి, కోతి కనపడింది అనుకోండి, నాన్నగారండి హనుమాన్, నాన్నగారండి హనుమాన్ అని పిల్లలు దండం పెట్టేసి సంతోషపడిపోతారు. సుందరకాండ, హనుమంతుడి చేష్టితములు రామాయణంలో చూపిస్తుంటే, హనుమంతుడి కథలు వింటుంటే ఎంత ఇష్టమో. చిన్నతనంలో మా పిల్ల అన్నం తినకపోతే, అమ్మ అన్నం తినంటే, నాన్నగారండి ఒక్కసారి మధువన భంజనం అనడం దానికి రాదు, నాన్నగారండి కేచిత్ పాడితే తింటాను. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, ప్రలపంతి కేచిత్ అని మధువన భంజనం మీరు శ్లోకాలు చెప్తుంటే అది పెద్ద పెద్ద నవ్వులు నవ్వి ముద్దలు మింగేసేది. కాబట్టి పిల్లలకి కూడా హనుమ అన్న గణపతి అన్న ఎంత ఇష్టమో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత ఉదారుడో చూడండి. ఆయన ఎంత ఉదారుడో మనకి విఘ్నాలు తీయడానికి తన కుమారుడికి కూడా అటువంటి తలకాయ పెట్టాడు. మంగళప్రదమైంది. మీరు ఎప్పుడు చూసినా ఏనుగు తలకాయ కనపడితే అది మంగళప్రదం. ఆఖరికి కలలోకి ఏనుగు వచ్చినా సరే మంగళప్రదం. అది ఆ పరమ శుభప్రదమైనటువంటి స్వప్నం. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని పూజ చేయడం మీకు ఎంతో మంగళప్రదం. ఇంట్లో చక్కటి గణపతి ఫోటో ఒకటి ఉండి మీరు రోజు కాసేపు ఆ గణపతి ఫోటో వంక అలా చూస్తున్నారు అనుకోండి, రేపు మీకు మనవడు పుడతాడు. ఇందులో చాలా మంది పుట్టే ఉంటారు. ఆ మనవడు తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి, తాతగారండి ఆ తొండం ఏంటి తాతగారండి అని అందులో పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా వేలు పెట్టి చూపిస్తారు చిన్ని వేళ్లతోటి. ఇదేంటి తాతగారండి, తిరుపతిలో చూసిన తొండం ఈయనకుంది, ఈయనేంటి తాతగారండి అంటే, మీరు ఆ తొండం గురించి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ ఒక్కదంతం ఉన్నవాడున్నాడే వాడు అగజాన పద్మార్కం. పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము అరవిరిసేటట్టుగా చేయగలిగిన సూర్యుడురా. పొంగిపోతుంది అమ్మవారు ఆయన్ని పొగిడితే. అమ్మ శక్తినిస్తుందిరా, నీకు చదివిస్తుందిరా. అనేకదంతం, అనేకదంతం కాదు దాని అర్థం, అనేకదంతం. నీకు అనేక కోర్కెలను ఏకకాలమునం తీయగలిగినటువంటి వాడు. భక్తానాం, భక్తులకు, ఏకదంతం, ఒక్కదంతం ఉన్నవాడిని ఉపాస్మహే, ఉపాసన చేయుచున్నాను. ఎప్పుడు? సర్వకాలములయందు అని మీరు ఆయన్ని చూసి పడుకున్నారనుకోండి, ఏనుగు కల్లోకి వస్తే అదృష్టవంతుడు మీరు. కనుక అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. మీరు చూడండి, అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే గణపతి స్వరూపంలో ఎలుక వాహనం. ఈయన శరీరం అంతా, ఎలుకేమో వాహనం. నేను లూనా ఎక్కితేనే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గణపతి ఎలుక మీదకి ఎక్కితే. అయితే ఎలుక వాహనం ఏమిటండి, మన వాళ్ళకి తెలీదా? ఏమిటి ఋషులు పెట్టేటప్పుడు, అయ్యో ఈయనకి ఏమైనా కాస్త పెద్ద వాహనం ఇద్దామని చెప్పి లోకంలో కాస్త పెద్ద శరీరం ఉన్న ఏ ఖడ్గమృగం లాంటి దానిలో తీసుకొచ్చి పెట్టచ్చు కదా. పెట్టకుండా ఎలకని పెట్టారేంటి అంటే మనం ఏమనుకుంటామంటే ఋషులకి తలకాయ లేదండి పాపం అనుకుంటాం. ఆ వెనకటికి ఒక ఆయన ఒక విషయం చెప్తుండేవారు. మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న ఆయన, ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్న ఆయన మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట. పడుకుని చల్లటి గాలికి కునుకడుతోంది. అలా పైకి చూశాడు, ఇంతంత మర్రికాయలు ఉన్నాయి. ఆయన అనుకున్నట్ట, పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువవాడు. అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడికాయ పెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు. ఆ గుమ్మడికాయ ఇక్కడ ఉండాలి, ఈ మర్రికాయ అక్కడ ఉండాలి. ఆయన తప్పు చేశాడు, ఈశ్వరుడికి లెక్కలు రావు అనుకుని ఇలా కన్ను మూసాట. ఓ మర్రికాయ వచ్చి నిధుల మీద పడింది. ఆయన లేచి అన్నాడు, ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాడు, గుమ్మడికాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు. అదండి, అది నీడనిస్తుంది, నలుగురు చేరుతారు. అందుకని దానికి గుమ్మడికాయలు ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడికి లా ఆఫ్ ప్రపోర్షన్స్ రాక కాదు, ఆయన ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తుంటాడు తండ్రి కాబట్టి. కనుక అటువంటి వాడు అని వెంటనే సంతోషించేట. అలా భగవంతుడు కూడా మనకు అంత తేలికైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం కోసం ఇచ్చి మరి ఎలుకని వాహనంగా ఇవ్వడం ఏంటి
అంటే ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటుంది. ఎత్తుకుపోతే గొడవ వదిలిపోతుందండి అక్కడతో. దానికి ఉన్న చాలా సంతోషకరమైన అలవాటు ఏమిటో తెలుసా అండి? నేను ఏలూరులో ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. దిక్కుమాలిన అనుభవాలన్నీ నాకే ఉంటాయో ఏమిటో లోకంలో. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను. ఒకసారి నాతో చాలా మాటలు విమానం ఎక్కడం అలవాటు అయినటువంటి మోహన్ గారు ఎక్కారు. ఎక్కితే మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో విమానం దిగిపోదామని బొంబాయి నుంచి వస్తూ హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం. ఆ విమానం విశాఖపట్నం మీద చక్కర్లు కొట్టి వెనక్కి తిరిగిపోయి అనౌన్స్మెంట్ వచ్చింది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కనపట్టలేదు, అందుకని విమానం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పింది. ఆయన అన్నారు, నేను ఇన్ని 100 మార్లు ఎక్కారు కానీ నాకు ఇలాంటి అనుభవం లేదు, కోటేసారి మొదటిసారి నీకు ఇన్ని అనుభవాలు ఏమిటన్నారు. అలా ఇలాంటివన్నీ నాకే చెప్తుంటాడో ఈశ్వరుడు. నేను ఒకసారి ఏలూరులో మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో అన్నం తింటే ఎక్కడ చూసినా ఇల్లు తొంగి చూస్తే ఎలకలే, దిక్కుమాలిన ఎలకల. నేను పోండే మన నేను చేస్తాయిలే అని శుభ్రంగా ఏదో నేను తినేసి మీకు అందరిస్తాను ఏమిటని నా భోజనం నేను చేసి పడుకున్నాను. పడుకున్నప్పుడు వాడు చెప్పకపోయినా గొడవ వదిలిపోయేది. వాడు అన్నాడు, ఉరాయ్ జాగ్రత్త అని రాత్రి పడుకున్నప్పుడు అన్నాడు. ఏ అన్నాను అంటే, ఎలకలు రాత్రుళ్ళు వేళ్లు కొరికేస్తాయి రోయ్ అన్నాడు. అంటే ఇంకా చాలు, ఆ ఒక్క మాట చాలు, ఇంకేం నిద్రపడుతుంది. వెనకటికో గురువు గారు ఒకడు శిష్యుడు తినేస్తున్నట్ట, నాకు ఎల్లైనా సరే లబ్ధి చేకూరేటట్టుగా ఓ మంత్రం ఇవ్వండి అని. ఇంకా విసిగిపోయి, నీకో మంత్రం ఇస్తున్నాను, రోజు 108 మాటలు జపించు. 108 మాటలు జపించినప్పుడు కోతి ఒక్కసారి గుర్తొచ్చినా మంత్రం ఫలించదు. వాడికి 108 చేద్దామని కూర్చోగానే ముందు కోతే గుర్తొచ్చేది, గుర్తు రాకూడదు. కాబట్టి ఎప్పుడు ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళడం, నాకు ఈ కోరిక తీరలేదని. కోతి గుర్తు రాకుండా మంత్రం చేస్తే కదా అలా. కాబట్టి ఇప్పుడు ఈ ఎలుక దొంగతనానికి ప్రసిద్ధి. దిక్కుమాలినలకు అన్ని ఎత్తుకుపోతూ ఉంటుంది ఆ ఇంట్లోంచి. దానికి అవసరము లేదు, అనవసరము లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాగుల చవితి చేసి ఇంట్లో నాగేంద్రుడిని పెట్టి పూజ చేస్తే నాగేంద్రుడు ఎత్తుకుపోయేది. నాగేంద్రుడు ఎలకని ఎత్తుకుపోవాలి, ఎలక నాగేంద్రుడిని ఎత్తుకుపోయేది. ఆ తర్వాత ఏదో అది దయ అయిపోయిన తర్వాత శుభ్రంగా పాలు గీలు నాకేసి వదిలిపెట్టేస్తుండేది అనుకోండి. కాబట్టి ఎలుక దొంగతనమునకు ప్రసిద్ధి ప్రధానంగా. మన బతుకు అంతే కదండి. ఈశ్వరుడు అన్నీ ఇస్తే వాడివి కాదు ఇవన్నీ నావే అంటుండడం. కాబట్టి దొంగ బతుకు మంది. ఈ దొంగ బతుకు వేరొక దొంగ బతుకుగా మారుస్తాట ఆయన కింద చేరితే, అంటే ఆయన్ని వహించడం మొదలు పెడితే. ఏ దొంగతనం ఇస్తాట? 10 మంది హృదయాల్ని కొల్లగొట్టగలిగిన దొంగతనం పొందుతాట. అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై ఇంతమంది హృదయాల్ని తాను కొల్లగొట్టే దొంగ అవుతాట. ఎందుకని? భగవంతుణ్ణి భరించాడు. ఇప్పుడు ఈ దొంగ ఇలాంటి దొంగగా మారుతాట. ఇలా మారడానికి ఎలక విఘ్నేశ్వరుణ్ణి వహించింది. ఎలక కాదు, నువ్వు కూడా అలా వహించడం నేర్చుకో, నువ్వు కూడా 10 మంది ప్రేమని సంపాదించడం నేర్చుకో అని చెప్పడానికి. అందుకే దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. చెవుల్ని చూడండి, ఏనుగు చెవుల్ని దేంతో పోలుస్తారు? విషిని కర్రలు అంటారు. లేకపోతే చాటల్లాంటి చెవులండి అంటారు. చాట ఏం చేస్తుందండి? చాట ఒక్కటే పని, దాంట్లో రాళ్లు కలిసిపోయినటువంటి బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ పోసేసి ఇలా 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 చెరిగితే వీటన్నింటినీ వదిలేసి అసలు ఏది ఉంటుందో ఆ పదార్థాన్ని వెనక్కి తీసుకుంటుంది, పొల్లు ముందుకు తోసేస్తుంది. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వేపుకు మిమ్మల్ని నడిపించేస్తాడు. కాబట్టి ఆయన ఆయుధాల గురించి చెప్తే 3 రోజులు నేను దాని గురించే చెప్పవలసి ఉంటుంది. మీరు పూర్వం విన్నారు. పరమభక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు గండ్రగ గొడ్డలితో ఆ కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకు లాక్కోగలిగినటువంటి వాడు. గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని చెప్తుంటారు పెద్దలు. నారాయణి నారాయణ కదండి, ఆవిడ అన్నగారు కదా మరి నారాయణుడు. మరి నారాయణుడు ఏమవుతాడు? వినాయకుడికి మేనమా అవుతాడు. పిల్లలు సెలవులిస్తే ఎవరింటికి వెడతారు? మామయ్య ఇంటికే వెడతారు. మేనమా వల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ గారి ఇంట్లోనే తాతగారు కూడా ఉంటారు. అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు. కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు రోజున. పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారు. ఆయన పనిలో ఉండి ఏదో ఒక్కసారి ఆ చక్రం అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు? అటు ఇటు చూసి ఇదేదో బాగానే ఉందని తొండంతో తీసి అలా నోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఆ చక్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన అట్నుంచి వచ్చి ఇట్నుంచి వచ్చి గబుక్కులను రాక్షస సంహారం చేయడానికి ఎక్కడుంది చక్రం అని వెతికారు, కనపట్టలేదు. ఈయన నవ్వుతున్నారు కూర్చుని. అమ్మమ్మమ్మ పిడుగా మింగేశాడు రా మేనల్లుడు, ఎలా ఈ చక్రం తెప్పించడం అని చూశారట. చూసి మేనల్లుడు కొట్టలేరు, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి,
అలాంటి చందం అయిపోయింది ఆయనకి. అందుకని పాపం ఇప్పుడు ఆయన ఏం చేయలేక 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసేట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వడంలో హుప్ అన్నాడు. ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గభాలన శ్రీ మహావిష్ణువు కూర్చేస్తున్నారు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే. అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది. ఆవిడ ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుడిని పూజ చేస్తోంది. ఈలోగా రాజుగారు, చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన, సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి, మేం కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతామన్నారు. ఆవిడంది, నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నా కైలాసం కన్నా వినాయకుడి పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఈవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందని శంకరుడి కొలువులో ఇక్కడ ఉండిపోయాను అనుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలన వచ్చి ఓ భీంకారం చేసి తొండంతో ఆవిడ్ని చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ, నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధేసింది. ఏమిటి బొత్తిగా ఆయన లోక పూజితుడు మా ఆయన ఇలా కాళ్ళు జాపు కూర్చుంది ఏమిటి అవ్వ అని చెప్పి చిలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది. అలా పెట్టకూడదు, కాళ్ళు కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పాను అని. చక్కగా ఈవిడ హాయిగా కాళ్ళు జాపుకుని, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని, ఆ ఏమిటి శంకర విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవిలో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో, అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే పెట్టు నా కాళ్ళు అది. ఓన్లే ముసలావిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తెప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తి వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏమిటి ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయ్యారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఆ భక్తి కలిగాక పెట్టాలి. అంతేగాని అవ్వయ్యారు చేసింది మేము చేస్తాం చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయ్యారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, కస్యేయమే కస్య కవేహి కృతించేత్ సారస్వతం కౌశమమైమిరిక్తం అంత ప్రవిశ్యాయమవీక్షితశ్చేత్ కోణే ప్రవిష్టా కవికోటిరేష. ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరే నేను ఇవన్నీ చదివేశాను తీసుకొచ్చి, పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మరి నేను అన్ని పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలని అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడే ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు? చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకం వింటే, విద్యార్థియగు వాడు విద్యను చెందు, ద్రవ్యార్థియౌ నతడు ద్రవ్యంబు చెందు.
కన్యార్థియగువాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగువాడు పుత్రులగును. భోగార్థియగువాడు భోగములం చెందు, మోక్షార్థియగువాడు ముక్తి నుండు. రాజ్యార్థియగువాడు రాజ్యమార్జించు, యశోర్ధియౌ నాతడు యశముబడయు. రుగ్నుడై కుందునట్టివాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి. గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితినాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక నేను మీ సౌకర్యం కోసం ఇవాళ ఒక్క 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ఠ చేయబడిన గణపతి ఉన్నారు. మీకు సర్వ అభ్యున్నతులు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి. మీ అందరి సౌకర్యం నిమిత్తం నేను జ్ఞాపకం పెట్టుకుని ఒక 15 గంట ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. లేకపోతే అర్థం లేదు. ఒక మంచి విషయాన్ని విని దర్శనాన్ని వదులుకోకూడదు కదా. కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి. కాబట్టి ఎవరెవరు ఏది కోరుకుంటున్నాడో, విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది, కీర్తి కావాలన్న వాడికి కీర్తి వస్తుంది, ఆరోగ్యము కుదుట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది, రుణభారంతో ఉన్న వాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి యొక్క దర్శనము చేత, గణపతి యొక్క అనుగ్రహము చేత, గణపతి యొక్క కథని వినడం చేత సమస్తము సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి అంత గొప్ప స్వరూపము ఆ గజానన స్వరూపము. కాబట్టి ఇవాళ మనం శివ కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి మూర్తిని గురించి ప్రస్తావన చేసుకునే అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకిచ్చాడు. మీరు చూడండి, చాలా ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల యందు కాలభైరవ అవతారం ఒకటి. చాలా గొప్ప అవతారం ఇది. మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి, మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో, అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు. వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున. కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితులలో వచ్చింది, ఎటువంటి స్థితిలో వచ్చింది, దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది, ఎంత గొప్పతనం కలుగుతుంది. మీరు ఒక్కసారి అవధరిద్దురు గాని 4 ముఖాలు 4 వైపులకి పైన ఒక ముఖం. శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి 5 ముఖాలతో ఉండేవాడు ఆయన. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, నేనసుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను, నేను సమస్త శక్తులకు నిర్మి ప్రవర్తకుడన్, నివర్తనం వేనయనర్తు పుట్టుటయు నీగుటయన్నది నేనిరుంగా, ఎందేన అనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్దమానసుల్. అదేమిటయా, బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మము. దీన్ని మీరు లోపలికి తీసుకెళ్లి ఆలోచించాలి. మనం ఏమంటాం, మా అబ్బాయినండి. ఏది మీ అబ్బాయికి చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేధ కాని నువ్వు తయారు చేసింది ఉందా? అందులో ఈశ్వరుడు నిర్మించాడు. అది ఈశ్వరానుగ్రహం. నీకో కొడుకు, ఈశ్వరానుగ్రహం నీకో కూతురు. ఇది నా ఇల్లు అంటాడు. అందులో ఉన్నటువంటిది ఏది నీది? నీరు నీదా? సిమెంటు నీదా? అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి నీదా? ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి నీదా? ఏది నీది? ఈశ్వరుడిచ్చాడు. మరి నా డబ్బండి, నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు? ఈశ్వరుడిచ్చాడు. నువ్వు ఉన్నావు భవతి మంగళం, నువ్వు గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు? వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు. నీదేమిటి? అన్ని నాది నాదంటావే, అన్ని నేను సృష్టించాను, నేను కొన్నాను, నేను పెట్టానంటావే. ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది.
అన్నీ నే చేస్తున్నానంటోంది. పై బ్రహ్మగారి గురించి అనకండి, లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి. మీకోసం వస్తోంది కథ. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది, నేనే నిక్కపు కర్తని, నేనే ఈ సమస్త లోకాలని ప్రవర్తింపచేసిన వాణ్ణి, నేనే వీటిని సంహారం చేసేవాణ్ణి, నేను ఎప్పుడైనా చచ్చిపోయినా, నేను ఎప్పుడు బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మం. ఎవడికి వాడు ఏమంటాడు? ఇది నాదండి, అది నాదండి, ఇగో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి. ఏమయ్యా ఎప్పుడు నీవుగా ఉండిపోతా? ఎందుకు ఉండిపోవండి? వాడంటే తెలివి తక్కువ చచ్చిపోయాడు కానీ నేను చచ్చిపోతానండి, నేను ఇలాగే ఉంటాను, అవన్నీ నావే అంటాడు. ఎవడైనా నేను చచ్చిపోతానండి, అదేంటి ఇవన్నీ నాకు ఉంటాయంటే, నేను వెళ్ళిపోతాను, నేను అశాశ్వతం అండి, ఈ శరీరం ఉంటుందా అంటాడేంటి? అలా అంటే వాడు ఇవన్నీ నావన్నీ అండి మహాజ్ఞానం అయిపోతారు అసలు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే, నాకు చావు ఎక్కడుంది అన్నాడు ఆయన. అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు, పొరి పొరి ఈ జగంబులను పుట్టక చేసి తీయను కాదే ఈశ్వరుడను యజ్ఞపూరుషుడా సర్వము నిలెడువాడ నేనే నిబ్బరముగ తత్వమారయము పన్నుగ ఇందరిలోన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పల్కకు నీరజోద్భవ. స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం. ఇప్పుడు ఆయన అన్నారు, అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు, అసలు నువ్వు పుట్టింది నా నాభికమలంలోంచి కదా, నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓడు పుట్టుకొచ్చావు. కాబట్టి అసలు నీ అస్తిత్వం నా వల్ల ఉంది. 2, యజ్ఞపూరుషుణ్ణి నేను, నువ్వు చెప్పిన 4 ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు? నన్ను ఆరాధిస్తారు. కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి, అన్నీ ఏలేవాణ్ణి నేను. నిబ్బరంగా తత్వం ఆలోచించు. ఇదేమిటి నీ ఎంతవాణ్ణి నువ్వు అంటున్నావు? నువ్వు కాదు, నేను బ్రహ్మం అన్నారు ఆయన. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. నిజంగా వాళ్ళకి కాదు జగడం, అన్నీ నేనే సృష్టించాను, ఇవన్నీ నా వల్లే ఉన్నాయి. ఇదొక చిత్రం. ఆ లోకం ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి, రండి అన్నయ్య గారు, రెండు అంది ఆవిడ. అంటే వెళ్ళి, అమ్మా ఏడి మా స్నేహితుడు ఏడి అమ్మా అంటే, ఆయన్ని పొద్దున్నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది. ఏమమ్మా ఏమైంది, ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్న? నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు, నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి. ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు, గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి, వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నా, బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టాను తగ్గే వరకు. సో ఏమైంది, కట్టిన వాడు ఎవరో వాడికన్నా దిక్కుమాలిన మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను, ఇదంతా నాది అని అదొక వెర్రి. కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది, నేను భగవన్నామని చెప్పట్లేదు, నేను కథ విన్నది లేదు, నేను పూజ చేసింది లేదు, నేను గుడికి వెళ్ళింది లేదు, నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు. వాడి ఏడుతంతా దేనికంటే 5 ఏళ్ళో 6 ఏళ్ళో అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చు విరిగిందని ఏడుస్తుంటాడు. లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తు అయిందని ఇప్పుడు ఈ ఇంటిని ఇంకొంచెం ఎత్తి ఎలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రాలవండి, ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు. కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. ఓ ఇనప ఓట్స్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పనిగా కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ. ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం. మళ్ళీ ఆయనకు అనుమానం, మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని. మళ్ళీ వెళ్ళి ఆకు రాలింది అనుకోండి, వెంటనే దాన్ని పొడవడం. అంటే ఇటు ఓంగి తీలేడు, ఒళ్ళు ఓపిక అయిపోయింది, అందుకని దాన్ని పొడుస్తాడు. పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది, దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు. మళ్ళీ ఇలా దాన్ని పైకెత్తి ఆకులు వెనక్కి లాగుతాడు, మళ్ళీ వెళ్తుంటాడు. ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు? సాయంకాలం వరకు తిరుగుతాడు. లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం. నేను ఒక చోట ఉండేవాడిని. నేనున్న చోటికి ఎదురున ఓ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు. మా దొరగారికి తెలిసి ఈ విషయం. కారు పెడితే ఆయన అన్నాడు, ఇది మా ఇంట్లో చెట్టు నీడ, మీ కారు పెట్టడానికి వీల్లేదు, మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయమని. అయ్య బాబాయ్, నేను తెల్లబోయాను. వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదన్నాడు. అంటే పోయి ఏమన్నా జగడం ఉందా అంటే ఏం లేదు. అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది. ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదు ఈ భావన, ఈ నీడ నాదే. అది ఎవరైనా నించుంటారని ఇచ్చింది.
ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం. అందుకొచ్చేయండి పురాణాలు. అక్కడ జరిగిందనకండి, వాళ్ళని చూసినవ్వడం ఎందుకు, వాళ్ళందరూ పరబ్రహ్మాలు, వాళ్ళకి కాదు అజ్ఞానం, ఇక్కడుంది అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి, నేను రా బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మం అంటా ఏమిట్రా, పెద్దల ముందులా మాట్లాడకూడదు అన్నారు. అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా, వేరొకడు ఉన్నాడు రా అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి. రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి. రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే, రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోతుంటే ఒక కప్ప, ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చి వచ్చేస్తున్న ఏనుగు అడ్డంగా నిలబడి ఇలా కాలెత్తి, ఇంతోటి కప్ప కాలు ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది, కాలెత్తి ఏనుక్కి చూపించి, ఇటు వస్తామే పో పక్కకి అంటే వాళ్ళు తెల్లబోయినాడు. ఈ కప్ప ఏమిటి, ఏనుగు వంక చూడడం ఏమిటి, ఏనుగుని దెబ్బలాడడం ఏమిటని పరమహంసని అడిగారు. కప్ప ఏనుగుని దెబ్బలాడుతోంది ఏమిటండి నేను అంటే, ఆయన అన్నారు, చిల్లు జేబున్నవాడు ఒకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది. ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది, అది ఏనుగు మీద కాలిస్తుంది. లోకం అలా ఉంటుంది. ఎంత గొప్ప వచ్చిందో చూడండి. పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చునుంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓహ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు. ఈయన 4 అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. హలో ఠాకూర్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అన్నాడు. బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను. నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి, నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హౌ ఆర్ యూ అంటే వెనక డబ్బు ప్రభావం. కాబట్టి ఎక్కడదండి కథ, అక్కడదా ఇక్కడదా, ఇక్కడి కదా అక్కడిదిగా చెప్తారు. అందంగా చెప్పడంలో గమ్మత్తు అక్కడుంది. ప్రతిబింబం నచ్చలేదనుకోండి, మీ ప్రతిబింబం దేని దిద్దాలి, బింబాన్ని దిద్దాలి. ప్రతిబింబం బాగోలేదని అద్దంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది, మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు ఉంటుంది. మీరు ఈ కథ విని మీ బింబాన్ని దిద్దుకోవాలి, అది ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం, వేదాల్ని పిలుద్దాం, వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు. ఓ ఋగ్వేదమా ఎవరు పరబ్రహ్మము చెప్పు, శృతి ప్రమాణం కదా మనకి. అంటే ఋగ్వేదం అంది యదంతస్థాని భూతాని యతత్సర్వం ప్రవర్తతే యదాహో పరమం తత్వం సరుద్రస్త్వేక ఏవహి అంది. ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. నీకు తెలియదు అవతల బాగున్నారు. యజుర్వేదాన్ని పిలిచి యజుర్వేదాన్ని అడిగారు, నువ్వు చెప్పు అన్నారు. యో యజ్ఞైరఖిలైరీశో యోగేన చ సమిజ్యతే ఏన ప్రమాణం ఖలునః స ఏకః సర్వదృక్శివః. అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి. ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంలో దేవతాశక్తులనేటటువంటివి ఆ భగవత్ సంబంధమైనవి. ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు, ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడిస్తాడు. కాబట్టి ఆ యజ్ఞమునందు జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది. సామవేదాన్ని పిలిచి అడిగారు. సామవేదం అంది ఏనేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసా భాసతే విశ్వం స ఏకస్త్రయంబకః పరః అంది. 3 కన్నులున్నవాడెవరున్నాడో, ఎవడు ఈ లోకాన్నంతటినీ తిప్పుతున్నాడో, ఈ తిప్పుతున్నవాణ్ణి ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు అలా తనలో తాను రమిస్తుంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని సామవేదం చెప్పింది. అధర్వణ వేదాన్ని పిలిచారు. అధర్వణ వేదం అంది యం ప్రపశ్యంతి దేవేశం భక్త్యనుగ్రహీరా జనాః
తమాహోరేకం కైవల్యం శంకరం దుఃఖతత్పరం. ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకునే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే మనం కాదురా సృష్టి చేసింది, మనం కాదురా నిలబెట్టింది, వేరొకడున్నాడు అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం. 4 వేదాలు ఇదే చెప్తున్నాయి. ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి. వాళ్ళకి ఈ మాట నచ్చలేదు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు, ఓంకారాన్ని. ప్రణవం పిలిస్తే ప్రణవం అంది ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తుంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అందుకే యనమదురులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు. అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి వాగర్ధావివ సంప్రక్తమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే, పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది. ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించక నీ అందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు. అంటే మనం ఏమంటాం? కాదురా అబ్బాయి, వేదం వేరే చెప్తోంది, మన ప్రజ్ఞ కాదురా ఇదంతా. పరమేశ్వరుడన్నవాడొకడున్నాడు, పరమేశ్వరుడన్నవాడొకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి. ఈశ్వరుడన్నవాడు లేడు లేడు నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్నవాడిని తెరిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడా మీకు ఒక్కటే ఉదాహరణ. మీరు ఒక గాలిబుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో, గుండు సూదితో ఇలా అనండి, ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో పట్టని పేలిపోతుంది. ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులు తిరుగుతున్నాయి. 10 వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో 9 కన్నాలున్నాయి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇది కాకుండా స్వేదరంధ్రాలు ఎన్ని ఉన్నాయో. ఇన్ని రంధ్రాలున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు, ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్ళి బయటికొచ్చి, లోపలికెళ్ళి బయటికొచ్చి జరుగుతుండవలసింది. ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి నీవు తీయలేవు. ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉండడు, వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక ఊపిరి తీయడం మానేశారా? ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటి ఉన్నది, అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది. ఆ ఊపిరి తీస్తున్నది ఎవడో నువ్వు ఆలోచించు, వాడు ఈశ్వరుడు. కాబట్టి ఏమిటి మాట్లాడతావు? ఏమిటి సృష్టి, ఏమిటి స్థితి, ఏమిటి? పరబ్రహ్మం ఒకటి ఉంది. ఇది వేదాలు చెప్తున్నది. దాన్ని ఉపాసన చెయ్యి, నాంత వాణ్ణి నేనని ఇలా అనకు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది? దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నాడు కనుక 1 జన్మ యందు, 2 జన్మల యందు, 10 జన్మల యందు, 100 జన్మల యందు, 1000 జన్మల యందు చూస్తాడు. ఎప్పటికీ బుద్ధి మారకపోతే, ఎప్పటికీ నాంతవాణ్ణి నేనంటే, ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే, అంతటా నిండి విడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే. అది మాంసనేత్రం మనకు కనపడదు. మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నా అంతవాణ్ణి నేను అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు ధమ్మని చూసేటట్టుగా రావాలి. రావాలంటే ఎలా రావాలి? ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి. ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది. ఇప్పుడు అంతా ఇలా ఉందండి, చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి. గబాల్న అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో ఒక పెద్ద వెలుతురు రాసి దిగింది అనుకోండి, మీ అందరూ ఎటు తిరిగిపోతారు? ఇటు అంత వెలుతురని గబాలను తిరుగుతారు. అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది. ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా విడుతోందో పరబ్రహ్మం అంటే. అంతటా నిండినది జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైనది. సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు. ఆయన ఏమనలేదు. నారాయణి నారాయణ కదండి, వెంటనే తెలుసుకుని ఆగింది. అది
చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు, అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన. ఆయన అన్నారు, ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు నా 2 కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి, నిన్ను ఊరుకుంటానన్నాడు. అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈశ్వరుడు ఎవరండి, వాడేవాడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఇదిగో మేము వెడుతున్నాం, చెప్పులెట్టి కొడతాం భగవంతుడి మూర్తిని, మమ్మల్ని ఏమైనా చేయమనండి, నేను ఇది ఉట్టినే అన్నాను అనుకుంటున్నారా? అలా చేసిన వారెవరో, భగవంతుడు లేడని బోర్డులు కట్టిన వారెవరో, అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో, నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించాను. ఉంటారు అటువంటి ధూర్తులు కూడా లోకంలో. కాబట్టి ఏమైంది, వాళ్ళు తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు. ఉత్తర క్షణం వచ్చేయకపోవచ్చు దాని ఫలితం, కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు, కాబట్టి ఇప్పుడు దండించాలి. దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది, ఘోర రూపాన్ని పొందింది. ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి. ఇది కాలభైరవ తత్వము అన్నారు. ఇది నిర్గుణంలో మొదలవుతుంది, అంతటా ఉన్నది మీకు కనపడదు, నిర్గుణంగా ఉంటుంది. అది గుణాన్ని పొందుతుంది, జ్యోతి అయింది, అక్కడతో ఆగలేదు. అది సాకారమైంది, అక్కడతో ఆగలేదు. దాన్ని ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది? ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పార్వతీదేవి చెప్పింది, నువ్వే నాకు తాతవి, నువ్వే నాకు మామవి, నువ్వే నాకు కొడుకువి, ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు, ఇన్ని రకాలుగా నీతో నాకు అనుబంధం ఉందండి. ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలను పొందుతుంది. నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, అది ఒక ఘోర రూపాన్ని పొందింది. దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజో రూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర వీరభద్రావతార కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిస శతఘ్ని చక్రాబ్జాయుధ భీషణకర సహస్రదంస్త్ర కరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృణ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విరూపణ మాం రక్షయ రక్షయ ప్రజ్వల ప్రజ్వల చోరాన్ మారయ మారయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేతాల మారీగణ బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మాలాభయం కురు విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ క్షుతృషాప్తం మామాప్యాయాప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని లోకం నిలబడిపోయింది. ఇప్పుడు ఏమైంది, నిర్గుణమైనటువంటి వాడెవడున్నాడో వాడు ఒక్కసారి అటువంటి రూపంతో సహస్రకంష్ట్ర వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధార మృణ మృత్యుంజయ అటువంటి రూపాన్ని పొందాడు. పొంది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని 5వ తలతో ధిక్కరించాడు. నా 5 తలలు వాడి 5 తలని లెక్క పెట్టాడు, గిల్లే 5వ తలని. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది. దిగంబరమై 5వ తలని తన గోరితో గిల్లేసింది. అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం. ఇప్పుడు గిల్లేస్తే 4 తలకాయలు పట్టుకెళ్లి అమ్మవారి చేతుల కింద పెట్టేశారు బ్రహ్మగారు. పెట్టేసి, ఈశ్వరా పొరపాటున నేను అలా మాట్లాడాను, ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమైంది.
ఈశ్వరా నేను చేసినటువంటి పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడు అన్నాడు, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మగారి 5వ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవ్వాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి 5వ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రె చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి తిన కపాలంలో. అందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది. పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడవు. దీన్ని భైరవ యాతన అంటారు. హడిలిపోతాడు జీవుడప్పుడు. తన వాళ్ళన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా, అప్పుడు నువ్వు కనబడదుగానివి. దాన్ని భైరవ యాతన అని పిలుస్తారు. కానీ పాప మర్దనం చేస్తావు. ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తినేసి తీసిన వాటిని నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను. ఇహలోకమునందు ఇప్పటి వరకు మేం చేసి ఈశ్వరుడి పట్ల మేం చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోండని ఓ బెత్తం పెట్టి కొడతారు వీపు మీద. భైరవ యాతన అని అది టాప్ అంటుంది ఆ కర్ర. దూరం నుంచే చూసి బాబోయ్ దెబ్బ నెప్పెడుతుందేమో అని ఆఖరికి వెళ్ళి ఆ దెబ్బ కొట్టించుకోవడానికి 5 రూపాయలు కట్టాలి తెలుసా. 5 రూపాయలు ఇస్తేనే కొడతారు, లేకపోతే కొట్టరు. పురుషార్థం. 5 రూపాయలు ఇచ్చి ఒంగుంటే కొడతారు కర్ర పెట్టి. కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగలదు కానీ టాప్ అంటుంది. చప్పుడికి మనం తర్వాత బాబోయ్ అనా అయిపోయిందా అని ఇలా అంటాం, ఏమీ అవదు. కానీ అక్కడతో పాపాలు పోతాయి. కాబట్టి పాపాలని తినేస్తావు కాబట్టి నిన్ను ఆవర్ధకుడు అని పిలుస్తారు, పాపభక్షణుడు అని పిలుస్తారు. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు. అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజ అని కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి, ఇన్నాళ్లు చేసిన తప్పులు ఎలాగో చేశాను, ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాంగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చెయ్యబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవాడైనా కావచ్చు, అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి, హడిలిపోతాడు. ఇదేంటో కుక్క కరిచేస్తుందో ఏమిటో అని చెప్పేసి. అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం. మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్ స్టిక్స్ ఎందుకు పట్టుకెళ్తారనుకుంటున్నారు? కుక్కల భయానికే. కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది 2 చేస్తుంది. యజమానిని రక్షిస్తుంది, యజమానికి అప్రీతి చేసేవాడిని కరుస్తుంది. అలాగే శివుడి పట్ల మక్కువతో ఉన్నవాడైతే శివుడు ఏమంటాడు? మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి, కుక్క వస్తుంది అనుకోండి, చీనోర్మై కోటేశ్వరరావు వస్తాను, దాన్ని అరపైగా తీసుకెళ్ళి కట్టండి అంటాడు. కోటేశ్వరారే అరవకూడదు అంటాడు. అంటే దానికి ఏమర్థం అవుతుందోనండి, మీరు చాలా ఇళ్లలో చూడండి, యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రండి అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారని లోపలికి తీసుకెడుతున్నారు అనుకోండి, కుక్క
వెంటనే తోకూపేస్తూ నడుము ఊగిపోయేటట్టుగా తోకూపేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది. మా యజమాని ప్రీతి పొందినవాడు నాకు కూడా ప్రీతిపాత్రుడే. మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచావు శత్రువు అని. అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్? నేనేం బిస్కెట్ పెట్టానా? నేను చెలిమి చేశానా? అక్కర్లా. మా యజమాని నిన్ను పిలిచాడు, నేను పిలుస్తున్నాను. నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు. భైరవుడు తోకూపేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? మీ పాలిట ప్రసన్నుడైపోతాడు. ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గారెల దండ వేస్తారు. అంటే మాంసం మినుము యందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు. అది అటు ఇటు వెళ్ళి కింద పడేసుకుని ఆ గారెలు తింటే తింటుంది, లేకపోతే లేదు, వేరే విషయం అనుకోండి. అందుచేత కాలభైరవ స్వరూపంగా కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకలోభ దైన్య మోహ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. అందుకే మేము కాశీ వెళ్లి కాలభైరవ దర్శనం చేసుకున్నాం, మాకేం బెంగలేదనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు అని అలతాడు. ఇంకా మా జోలికి ఎవరూ రాలేరు అను తాడు కూడా కడతారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను మిమ్మల్ని ఇవాళ కొంచెం తొందరగా వదిలిపెట్టేస్తాను అని మాట ఇచ్చాను కాబట్టి అన్న మాట ప్రకారం వెనక నేను ఒక గొప్ప ఘట్టాన్ని తీసుకోవలసి ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. కాబట్టి మీరందరూ చక్కగా సింధూరపూరిత పరిశోభిత గండ యుగ్మం అయా వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది లేకుండా గబగబా వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసేయండి. ముందు జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళు అప్పుడే మెట్ల మీద కూర్చుని ఉన్నారు. కాబట్టి నేనమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ నేను చెప్పను, జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని ఏదో చెప్పి ఇలా ఇబ్బంది పెట్టేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇవాళ చవితి తిథి, మాఘమాసం. ఒక్కసారి గణపతి దర్శనం మీ అందరూ చేసుకునిడితే మీకు అభ్యున్నతి కలగాలి అని నేను చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రమో నా ఉద్దేశ్యం కాదు.